మినపప్పు, బియ్యం రవ్వ, ఇడ్లీ రవ్వ ఇలాంటివేమీ వాడకుండా ఒక మంచి స్పాంజ్ దోసల రెసిపీ అండి. దీనికి కాంబినేషన్‌గా ఒక మంచి హోటల్ స్టైల్ చట్నీ కూడా చేసి చూపిస్తున్నాను. చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మన రోజువారీ ఆహారంలో మన శరీరానికి తగినంత ప్రోటీన్‌ని చేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమండి. ఇలా హెల్తీగా, టేస్టీగా మంచి బ్రేక్‌ఫాస్ట్‌ని చేసి పెడితే పిల్లల నుంచి పెద్దోళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. వెల్కమ్ టు స్పైసీ హోమ్ ఫుడ్. మీకు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్ చూసేద్దామండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు పెసలు, అరకప్పు శనగలు తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి రాత్రంతా వీటిని నానబెట్టాలి. లేదంటే కనీసం 6 గంటల పాటైనా నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానిన పెసల్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు అటుకులు తీసుకుని 2-3 సార్లు కడిగిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక పావుగంట పాటు అటుకుల్ని నానబెట్టాలండి. అటుకులు నానేలోపు పెసలు గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి నానబెట్టుకున్న పెసలు, శనగల్ని తీసుకోవాలండి. వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి, జీలకర్ర, 2 ఎండుమిర్చి, 6 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని వీటిని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. వాటర్ వేయకుండానే మెత్తని పేస్ట్లా గ్రైండ్ అయిపోతుంది. ఒకవేళ సరిపడే వాటర్ కావాలనుకుంటే వాటర్ వేసుకోవచ్చు. ఈ విధంగా పెసల్ని బాగా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు ఉప్మా రవ్వ, నానబెట్టిన అటుకులు కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని ఈ బౌల్లోకి తీసుకుని ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలండి. కనీసం 10 నిమిషాలైనా పిండిని బాగా పులవనివ్వాలి. ఒక 10 నిమిషాలు దీనికి రెస్ట్ ఇద్దాం. ఈ పిండి పులిసేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్ హీట్ చేసుకుని దీనిలో ఒక కప్పు వేరుశనగలు వేసి లో ఫ్లేమ్లో వేరుశనగల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేరుశనగలు ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి అల్లం, పచ్చిమిర్చి తరుగు వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుని జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఇలా ఫ్రై చేసుకుని ఒకసారి పక్కన పెట్టేసుకోవాలి. వేరుశనగుళ్ళు ఈ తాలింపు అంతా కూడా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని దీనిలోకి 1 కప్పు పుట్నాల పప్పు, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. తగినంత వాటర్ కూడా వేసుకోండి. ఇలా చట్నీని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చట్నీ కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. మీకు మెత్తగా ఇష్టమైతే ఇంకొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా గ్రైండ్ చేశాను. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి తీసుకుని ఒక గ్లాసు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఈ తాలింపుని చట్నీలో కలిపేసుకోవాలండి. ఈ విధంగా చట్నీలో కలిపేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేసుకోవాలి. దోశ వేసుకునే ముందర బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకుని ఒక గరిటె బ్యాటర్ తీసుకుని దీనిలోకి ఈ విధంగా సెట్ దోశలాగా వేసుకోవాలి. మీరు పలుచని దోశలా వేసుకున్నా కూడా ఇది బాగానే వస్తుంది. నేను సెట్ దోశలాగా వేశాను, స్పాంజ్ దోశ కాబట్టి. ఇలా ప్యాన్లో బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మరొక వైపు కూడా ఫ్లిప్ చేసుకుని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి. ఈ దోశని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన ప్రాసెస్ కూడా చేసుకుని దోశలన్నీ కూడా వేసేసుకోవచ్చు. ఒక మంచి టేస్టీ అండ్ దోశ రెసిపీ విత్ చట్నీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన స్పైసీ హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.